Shalimar Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. బేసిక్గా ఎలాంటి సందర్భాలలో అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది, అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేసిన తర్వాత అది ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది, దాన్ని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి అనే దానిపైన మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా అరెస్ట్ వారెంట్ అనేది కొన్ని సందర్భంలో, అన్ని కేసులలో కూడా అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేయరు. కోర్టు కూడా చాలా సహనంగా చూసి కొన్నిసార్లు హియరింగ్ అయిపోయి తర్వాత వాళ్ళు చెప్పింది కనుక చెయ్యకపోతే అప్పుడు అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని రెగ్యులర్గా మనం ఇప్పుడు చూస్తున్నది ఎక్కువగా మనకు బాగా తెలిసిన కేసు 498A BNS 85. దీని ప్రకారంగా మెయింటెనెన్స్ కొన్ని రోజులు హస్బెండ్ వైఫ్కి ఇస్తూ ఉంటాడు ఎవ్రీ మంత్. దాని తర్వాత నెక్స్ట్ తక్కువని ఆపేస్తాడు. రీజన్ ఏంటి అనేది తెలియదు. అలా ఒక 4 months 5 months వరకు కూడా కట్టకపోయేసరికి మళ్ళీ కోర్టులు దాన్ని హియరింగ్లో డిస్కస్ చేస్తారు. చేసిన తర్వాత అప్పటికి కూడా అతను కడతాను అని చెప్పేసి మళ్ళీ ఒక 1 month కట్టి తర్వాత నెక్స్ట్ మళ్ళీ అలాగే చేస్తూ ఇంకా ఎక్కడో వెళ్ళిపోయి అసలు కట్టకపోవడము అలాంటిది చేస్తూ ఉన్నప్పుడు అతనికి చూస్తారు, వెయిట్ చేస్తారు. 2-3 సార్లు నోటీస్ పంపిస్తారు కట్టాలి అని చెప్పేసి. కోర్టు నుంచి ఎన్నిసార్లు చెప్పాలో అన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. అయినా కూడా అతను కోర్టు యొక్క ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో దాన్ని ధిక్కరించడము, అంటే అసలు పట్టించుకోకపోవడం వల్ల ఏం చేస్తుంది కోర్టు అంటే ఇతనికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నామని చెప్పేసి రిటర్న్గా BNSS సెక్షన్ 72 కింద ఒక అరెస్ట్ వారెంట్ను ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన తర్వాత ఆ అరెస్ట్ వారెంట్ను మళ్ళీ కోర్టు రద్దు చేసేంత వరకు కూడా అది మనుగడలోనే ఉంటుంది. అది కంటిన్యూగా అట్లనే ఉంటుంది. మీరు ఎక్కడ ఉండి అమ్మ ఇన్ని రోజుల వరకు నేను ఎక్కడైనా పోవచ్చు, తర్వాత మర్చిపోతారు, తర్వాత నన్ను పట్టించుకోరు అని చెప్పేసి అనుకుంటారు. కానీ దాన్ని మనము ఆ అరెస్ట్ వారెంట్ను రద్దు చేసుకునే అంత వరకు కూడా అది కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. సో ఇలాంటి కేసులలో చూస్తాము, ఎక్కువగా మర్డర్ కేసులలో చూస్తూ ఉంటాము, రేప్ కేసులలో చూస్తూ ఉంటాము. అంటే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు కదా, ఇమీడియట్గా అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అరెస్ట్ వారెంట్ అనే దానికి వ్యాలిడిటీ ఇంతనే ఉంటుంది, ఇంత ఉండదు, దీన్ని ఇక్కడి వరకు తర్వాత ఒక 3 నెలలో 6 నెలల తర్వాత మళ్ళీ పోలీసులు నన్ను అరెస్ట్ చేయరు అనేది ఉండదు. అది మళ్ళీ ఎలా రద్దు చేసుకోవాలి అని అంటే, ఒకవేళ అరెస్ట్ వారెంట్ను రద్దు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు నా పైన అరెస్ట్ అవుద్దు అని అనుకున్నప్పుడు కోర్టును అప్రోచ్ అయ్యి మళ్ళీ BNSS సెక్షన్ 72 సబ్ క్లాస్ 1 కింద రికాల్ పిటిషన్ వేసి దాన్ని రద్దు చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలా ఎప్పుడైతే చాలామంది అంటారు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయగానే ఏముందిలే, ఎక్కడో దాక్కుంటే పోలీసులు నిన్ను ఏం పట్టించుకోరు, అరెస్ట్ చేయరు, అయిపోతుంది, 1 సంవత్సరం తర్వాత ఇంకా దాన్ని మర్చిపోతారు అంటే మర్చిపోరు. అది 5 సంవత్సరాలు కానివ్వండి, 3 సంవత్సరాలు కానివ్వండి, మీరు మళ్ళీ రికాల్ పిటిషన్ వేసే అంతవరకు కూడా అరెస్ట్ వారెంట్ అనేది రద్దు అవ్వడం ఉండదు. మళ్ళీ మీరు కోర్టుకు వచ్చేసి రికాల్ పిటిషన్ వేసుకుంటేనే మీరు అరెస్ట్ అవ్వకుండా ఉంటుంది. చాలామంది ఇదే అంటే ఏమనుకుంటారు అని అంటే, ఇన్ని కేసులలో మా కేసే ఇంపార్టెంటా, చాలా కేసులు ఉంటాయి కదా కోర్టు పట్టించుకోదు, తర్వాత నెక్స్ట్ పోలీసులు పట్టించుకోరు అంటే, పోలీసు వాళ్ళకు కోర్టు నుంచి వెళ్ళి ఒకటి వచ్చింది అంటే ఖచ్చితంగా వారు ఇన్ టైంలో వారికి ఒక నివేదికను సమర్పించాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఒక పర్సన్ మీద ఇష్యూ చేసిన తర్వాత ఆ పర్సన్ని ఎన్ని రోజుల వరకు కూడా తీసుకురావాలి కోర్టులో అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు అటెండ్ అవుతూ ఉంటారు. హియరింగ్కి అటెండ్ అయినప్పుడు కంపల్సరీగా ఆ వ్యక్తి యొక్క ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎక్కడెక్కడ సెర్చ్ చేశారు, ఎక్కడెక్కడ వెతకడం జరిగింది, ఎవరిని ఇంటరాగేషన్ చేయడం జరిగింది అనేది కూడా ప్రతిదీ కోర్టులో సబ్మిట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు కూడా వచ్చిన వెంటనే బాబు నెక్స్ట్ డేట్కి రండి అని చెప్పరు. పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయడం కోసము ఎందుకంటే కోర్టు నుంచి ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది కదా, సో పోలీసుల మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. పాపం వాళ్ళు కొన్ని టీమ్స్గా డివైడ్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళు మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే కోర్టు ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే దానికి వ్యాలిడిటీ అంటూ ఉండదు. ఇన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది, ఇన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సల్ అయిపోతుంది అనడానికి లేదు. అది క్యాన్సల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా
నేను చెప్పిన సెక్షన్ ప్రకారంగా రికాల్ పిటిషన్ వేసుకుంటే కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసి అప్పుడు దాన్ని రద్దు చేయడం అనేది జరుగుతుంది. అంతేకాని ఇది తెలియకుండా చాలామంది ఏం చేస్తారు, నేను చెప్పినట్టుగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు, ఊర్లు దాటి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయినాక సరే మరి ఒక సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో ఊరికి వచ్చినా సరే మీ పైన అరెస్ట్ వారెంట్ ఉందమ్మా, మీరు వచ్చేసేయండి అని చెప్పేసి తీసుకెళ్ళి వాళ్ళు కోర్టులో మిమ్మల్ని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి చాలా కేసులలో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇష్యూ చేస్తున్నారు. చెక్ బౌన్స్ కేసెస్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ 498 కేసులు కానివ్వండి, అదేవిధంగా మర్డర్ కేసులు కానివ్వండి, రేప్ కేసులు కానివ్వండి, భార్య ఒక అమ్మాయిని అరెస్ట్ చేసి టీజింగ్ లాంటివి ఉంటాయి కదా, అలాంటి విషయాలలో కానివ్వండి, ఇలాంటి వాటిలలో వాళ్ళు దొరకకపోయేసరికి ఇమీడియట్గా అటు పార్టీ ఏదైతే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక పిటిషన్ వేస్తున్నారు. వేయగానే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పేసి కోర్టు పోలీసులకు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైతే ఏ పరిధిలోకి అయితే వస్తుందో ఆ పోలీసు వాళ్ళకి ఇంకా కోర్టు నుంచి వెళ్ళి ఆల్రెడీ ఆదేశం వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంకా సెర్చ్ పని అనేది స్టార్ట్ చేసేసి వాళ్ళు ఇన్ టైంలో. అందుకని చెప్పేసి పోలీసులు కొన్నిసార్లు రూడ్గా ఎందుకు బిహేవ్ చేస్తారు అని అంటే మన బిహేవియర్ వల్లనే. పోలీసులు చెప్పింది కనుక కరెక్ట్గా వింటే వాళ్ళు ఏమీ అనరు. మీరు చూసే ఉంటారు కోర్టు దగ్గర కొంతమంది రూడ్గా ఉంటారేమో, ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ చేస్తున్న విధానంను బట్టి పోలీసుల ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అదే పోలీసులతో వారు చెప్పినట్టుగా వింటూ ఉంటే ఖచ్చితంగా వారు కూడా వీళ్ళకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. అంతెందుకు ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను. నాంపల్లి క్రిమినల్ కోర్టు దగ్గరికి ఒక పర్సన్ వచ్చాడు, ఒక అమ్మాయిని రేప్ చేశాడు అని చెప్పేసి రేప్ కేసులో ఆ అబ్బాయిని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మేము అక్కడ నిలిచిన తర్వాత మా దగ్గరికి వచ్చేసి సార్ వాళ్ళు ఏదో మాట్లాడుతున్న సందర్భంలో అప్పుడు ఆ విషయం గురించి చెప్పారు. అంటే ఆ కేసు గురించి రివీల్ చేశారు. అదే అతని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాతనే తీసుకొని వచ్చారు. ఎప్పుడు దొరికారు, సంవత్సరం తర్వాత ఆ అబ్బాయి దొరకడం జరిగింది. తీసుకొచ్చేసారు. మేడం ఇతని కోసం సెర్చ్ చేశాము, దొరికాడు మొత్తానికి అంటే ఓకే సార్ అని చెప్పేసి. తర్వాత కేసు ఏమైంది అంటే ఆ అబ్బాయి పారిపోయిన తర్వాత ఎక్కడో దాక్కున్నాడు, ఎవరో చెప్పట్లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిచారు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను నాన్నను వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళ సిస్టర్స్ని అందరిని అడగడం స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళు ఏం చేశారు అంటే పోలీసు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన డేటాతో పాటు వాళ్ళ చుట్టాల డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తారు. ప్రతిదీ నిఘా ఉంటుంది. మనం అనుకుంటాం పోలీసు వాళ్ళు మర్చిపోతారు, ఒకటే కేసు ఉంటుందని, కానీ కాదు. వాళ్ళకి ఇచ్చిన పనిని వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించడం కోసం వారు ఒక టీం దాని మీద కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటుంది. 24/7 వర్క్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలా చూసుకొని ఆ అబ్బాయిని తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు అతనితో మాట్లాడే విధానం కానివ్వండి అంత బాగానే ఉంది. ఎందుకంటే అమాయకుడు మేడం, వాడు ఏం చేస్తాడో కూడా తెలియట్లేదు. రేప్ కేసు అయితే ఉంది కానీ ఇప్పుడు కోర్టులో డిసైడ్ అవ్వాల్సింది. వాడు చెప్పిన దానికి అక్కడ ఉన్నదానికి అసలు సంబంధమే లేకుండా ఉంటుంది, మరి ఇక మీరే డిసైడ్ చేయాలి అని చెప్పేసి అన్నట్టుగా అడ్వకేట్స్ వాళ్ళు అడుగుతున్నారు. అంటే చెప్తున్నారు పోలీసు వాళ్ళు. కొన్ని కేసులు మేము డిస్కస్ చేస్తూ ఉంటామండి. అంటే పోలీసు వాళ్ళు అడ్వకేట్స్ కోర్టుల దగ్గర కలిసినప్పుడు మాకున్న పరిచయంతో వాళ్ళ దగ్గరకు వచ్చిన కేసులు మన దగ్గర ఇలా జరిగింది సార్, జడ్జిమెంట్ ఇలా వచ్చిందని చెప్పేసి మాట్లాడుకోవడం ఇలాంటివి జరుగుతాయి. అది మేము రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటాం ఉంటాం. అలాంటి సందర్భంలోనే ఈ అబ్బాయి గురించి చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి వచ్చేసి 20 years, అమ్మాయి వచ్చేసి 19 years. సో అక్కడ మేజర్స్ అయ్యారుగా. అబ్బాయి వచ్చేసేమో మైనర్ అయ్యాడు, అమ్మాయి వచ్చేసి మేజర్ అయ్యింది. కాబట్టి ఇంకా ఈ పోక్సో అనేది ఇలాంటివన్నీ ఇంకా లక్కీగా అక్కడ అట్రాక్ట్ చేయలేదు. రేప్ కేసు పెట్టారు, వదిలేశారు. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. సో అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయొద్దు. కోర్టు ఏదైనా నోటీసు కానివ్వండి, ఏదైనా సమాన్లు కానివ్వండి మనకి ఇచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి హియరింగ్కి అపియర్ అవుతే అప్పుడు కోర్టు ఏం చెప్తుంది అనేది తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులకు మనం ఎంతవరకు సపోర్ట్ చేస్తామో, లేదంటే వాళ్ళు ఇచ్చిన దానికి మనం ఎలా స్టెప్స్ తీసుకుంటామో దాని ప్రకారంగా పోలీసులు కూడా కొన్ని సందర్భాలలో కాపాడిన సందర్భాలు ఉన్నాయి. అది మాకు తెలుసు అడ్వకేట్స్గా. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అరెస్ట్ వారెంట్ అనేది సర్టన్ పీరియడ్ వరకే వర్తిస్తుంది. సర్టన్ పీరియడ్ తర్వాత అది డైల్యూట్ అయిపోతుంది అనడానికి లేదు. అది మళ్ళీ రికాల్ పిటిషన్ వరకు కూడా వేసుకొని క్యాన్సిల్ చేసుకునేంత వరకు కూడా అరెస్ట్ వారెంట్ అనేది మన మీద ఉండడం అనేది జరుగుతూనే ఉంటుంది. సో దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. ఎప్పటికప్పుడు చట్టాల కోసం తెలుసుకున్న తర్వాత తప్పు చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. భవిష్యత్తు అనేది నాశనం అయిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన, మీ జీవితము మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ వీడియో కనుక ఎవరికైనా అవసరం అవుతుంది అనుకున్న వారికి కొంచెం షేర్ చేయండి. అదేవిధంగా లైక్ అండ్ కామెంట్ కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కింద తెలియజేయండి. దానిపైన నేను వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు